హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏఐ ఆటోమేషన్స్ బై యూజింగ్ ఏఐ ఏజెంట్స్. రీసెంట్‌గా ట్రెండ్ అవుతున్న ఏఐ ఆటోమేషన్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలో సింపుల్‌గా చెప్పేస్తా. అండ్ ఇది చాలా ఈజీ అనమాట. ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. జస్ట్ ఎ బిట్ టెక్నికల్ ఉంటే సరిపోద్ది. జస్ట్ ఒక డెమో ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాట్‌బోట్ క్రియేట్ చేశా. ఈ ఏఐ నోవేటివ్ అనే దానికి ఒక చాట్‌బోట్ క్రియేట్ చేశా. ఈ చాట్‌బోట్ ఎలా క్రియేట్ చేశానంటే, ఈ ఎన్8 అనే టూల్‌ని యూజ్ చేసి క్రియేట్ చేశాననమాట. జస్ట్ ఒక డెమో ఇచ్చి, ఆ తర్వాత ఒక పీపీటీ చెప్పి, అండ్ దాన్నెలా బిల్డ్ చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ చాట్ ఓపెన్ చేశాననమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హాయ్. అది మనకొక ఆన్సర్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. లైక్ హలో ఐ యామ్ ఏఐ అసిస్టెంట్ ఫ్రమ్ ఏఐ ఇన్నోవేటివ్. ఇందాక చెప్పిన వెబ్‌సైట్ యొక్క డేటాబేస్ ఇచ్చాను కాబట్టి, దాని యొక్క నాలెడ్జ్ ఇచ్చాను కాబట్టి మనకి ఇలా ఆన్సర్ చేస్తుందనమాట. అండ్ జస్ట్ సర్వీసెస్ అని టైప్ చేస్తే అది క్లియర్‌గా సర్వీసెస్ మొత్తం లిస్ట్ ఔట్ చేసిద్దనమాట. దీనివల్ల ఏమైతుందంటే కస్టమర్ యొక్క సపోర్ట్ చాలా ఈజీగా అందిద్దనమాట. యూ డోంట్ నీడ్ టు కాల్ ఎనీవన్. ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీ సర్వీసెస్ ఏంటి? ప్రైసింగ్ ఎంత? ఇదేం అడిగే పని లేదు. దీనివల్ల కస్టమర్స్‌కి అండ్ బిజినెస్‌కి ఇద్దరికీ బెనిఫిట్ ఉంటది. అండ్ ఫాస్ట్ రియాక్షన్ కూడా ఉంటది. అందుకని ఏఐ ఆటోమేషన్‌ని ఇంతలా హైప్ అండ్ ట్రెండ్ అవుతుందనమాట. అండ్ దీన్ని ఈజీగా బిల్డ్ చేసి మన బిజినెస్‌కి సేల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్‌బోట్‌నే చూసుకుంటే నేను 10,000కి సేల్ చేశాననమాట ఒక క్లయింట్‌కి. మీరు కూడా ఈ ఏఐ ఆటోమేషన్ నేర్చుకొని అండ్ బిజినెస్‌కి సేల్ చేసి చాలా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇది రీసెంట్‌గా యూఎస్‌లో చాలా పాపులర్ అయితుంది. ఈ ఎన్8 అనే టూల్. దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, కమింగ్ టు ఇప్పుడు మనం పీపీటీ చూస్తే ఇదెందుకు నేర్చుకోవాలి అని క్లియర్‌గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్స్‌కి అప్లై చేస్తారనుకుంటే, ఏమైతది మల్టిపుల్స్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తాయన్నమాట. లైక్ రిజెక్షన్ మెయిల్స్ వస్తాయి, ఇంటర్వ్యూ అన్నీ వస్తాయి, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినవి వస్తాయి. సో, ఇవన్నీ ఒక లేబుల్ చేసుకోవడానికి మీకు చాలా టైం పట్టిద్ది. అదే ఒక ఏఐ ఆటోమేషన్ క్రియేట్ చేసి, ప్రతి వచ్చిన ఇన్‌కమింగ్ మెయిల్‌ని అది ఆటోమేటిక్‌గా లేబుల్స్ క్రియేట్ చేసుకొని, దానంతట అదే యాడ్ చేసుకుందనుకో, దానివల్ల మీ టైం సేవ్ అవుద్ది. అండ్ ఈజీగా మీకు తెలుస్తదనమాట. ఏ ఏ ఎప్పుడెప్పుడు మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయని ఈజీగా తెలుస్తది. ఇన్ కేస్ మీరింకా అడ్వాన్స్‌గా చేసి వాట్సాప్ నోటిఫికేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు దానికి. అంత ఈజియెస్ట్ వే అండ్ అంత అడ్వాన్స్‌గా కూడా నేర్చుకోవచ్చు దీంట్లో. అండ్ ఇప్పుడు చూస్తే ఏఐ ఏజెంట్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అసలు. ఏఐ ఏజెంట్స్ ఎలా బిహేవ్ చేస్తాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చాట్ ఇచ్చామనమాట. చాట్‌లో హాయ్ అని టైప్ చేసాం. ఇది ఒక ఇన్‌పుట్. ఈ ఇన్‌పుట్ ఇస్తే ఏఐ ఏజెంట్‌కి మొత్తం 3 టూల్స్ కావాలి. ఒకటొచ్చేసి చాట్ మోడల్, ఇంకొకటి మెమరీ, ఇంకొకటి టూల్స్ ఇట్ సెల్ఫ్. ఎందుకు కావాలి అంటే ఏఐ ఏజెంట్‌కి ఒక బ్రెయిన్ కావాలి. ఫస్ట్ ఆ బ్రెయిన్ ఏంటిదంటే ఈ చాట్ మోడల్. ఈ చాట్ మోడల్స్ వచ్చేసి చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, గ్రోక్ 4 ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒక చాట్ మోడల్స్ అనమాట. అది బ్రెయిన్ కింద యాక్ట్ చేస్తది. ప్రతి డెసిషన్ ఇదే తీసుకుంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి మెమరీ. ఈ మెమరీ ఎందుకు అంటే మనం ఇచ్చిన ప్రతి ఇన్‌పుట్‌ని ఈ మెమరీలో స్టోర్ చేసుకుంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక క్వెషన్ అడిగారు. దాన్ని రేపు రిలేటెడ్ దాని క్వెషన్ రేపు అడిగితే, దానికి రిలేటెడ్ క్వెషన్ రేపు అడిగితే, మళ్ళీ అది మెమరీలోంచి రిట్రీవ్ చేసుకొని మీకు ఆన్సర్ ఇస్తదనమాట. అంత పవర్‌ఫుల్ ఈ మెమరీ. నెక్స్ట్ వచ్చేసి టూల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెయిల్ సెండ్ చేద్దాం అనుకున్నారు. ఆహ్, చాట్‌లో సెండ్ మెయిల్ టు మై హెచ్‌ఆర్ అని టైప్ చేస్తే, అదేం చేస్తది? దానిలోని డేటాబేస్‌ని తీసుకొని మెయిల్‌కి సెండ్ చేయాలి. ఆ మెయిల్‌కి సెండ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ టూల్‌ని యాక్సెస్ చేయాలి. అందుకని ఆ టూల్ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ పోస్ట్ చేద్దాం అనుకుంటే, లింక్డ్ఇన్ యాడ్ చేసుకోవచ్చు టూల్ కింద. ఇలా మల్టిపుల్ టూల్స్ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేద్దామన్న ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ అనమాట. ఒక టైమ్ షెడ్యూల్ చేసుకొని, ఆ టైంలో పోస్ట్ చేయాలనుకుంటే అది ఆటోమేటిక్‌గా పోస్ట్ చేస్తది. దిస్ ఇస్ హౌ ఏఐ ఏజెంట్స్ వర్క్ అనమాట. ఏఐ ఏజెంట్స్‌కి ఏ ఆటోమేషన్ యాడ్ చేసామంటే ఇంక అది 24/7 ఒక లైవ్ బాట్ లాంటిదనమాట. అండ్ కమింగ్ టు వాట్ ఈస్ ఏఐ ఏజెంట్ చూస్తే, మీరు రిక్వెస్ట్ ఇచ్చారనుకో సమ్మరైజ్ టుడే ఇంజినీరింగ్ లెక్చరర్ అని. అదేం చేస్తది? థింక్ చేస్తది. ఎలా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇందాక మనం చెప్పుకున్నట్టు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యూజ్ చేసుకొని లైక్ గూగుల్ జెమినై ఆర్ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ఏం చేస్తది? థింక్ చేస్తది. నెక్స్ట్ ఏం చేస్తది? యాక్ట్ చేస్తది. ఎలా? బై యూజింగ్ టూల్స్ లైక్ జీమెయిల్ ఇందాక చెప్పినట్టు ఈవెన్ వాట్సాప్ టు సెండ్ ద రిజల్ట్. ఇట్ నీడ్స్ టు యాక్సెస్ టూల్స్. అందుకని ఈ టూల్స్‌ని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏజెంట్ ఈస్ సింప్లీ ఆటోమేషన్ ప్లస్ బ్రెయిన్ అనమాట అది.
So that's how AI agent works. అండ్ ఆల్సో రిజల్ట్స్ అండ్ ఆల్సో మనకు రిజల్ట్ వచ్చే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూల్స్‌లో రిజల్ట్ పంపే ముందు లైక్ లింక్డ్ఇన్ ఆర్ జీమెయిల్ రిజల్ట్ పంపే ముందు లాస్ట్ అవుట్‌పుట్‌కి ముందు చాట్ మోడల్ దగ్గరికి ఒకసారి వచ్చిద్దనమాట. ఎందుకు? అది ప్రాపర్‌గా స్ట్రక్చర్ చేయడానికి ఈ చాట్ మోడల్ హెల్ప్ చేస్తది. ఇది బ్రెయిన్ కాబట్టి ఆన్సర్ ఇచ్చే ముందు ప్రాపర్‌గా ఆన్సర్ చేయడానికి ఒక ప్రాపర్ ఆన్సర్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తదనమాట. అందుకిది. అండ్ కమింగ్ టు వై ఇట్ మ్యాటర్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్ చూసుకుంటే 60-70% ఆఫ్ మాన్యువల్ వర్క్ లైక్ హెల్పింగ్ 10 అవర్స్ ఎ వీక్ ఆర్ ఇట్ కుడ్ బి మోర్ అనమాట. సో దాన్ని చూసుకుంటే ఇప్పుడు టైం ఎంత వాల్యుబుల్ మనకు తెలుసు. సో 10 అవర్స్ ఒక్క టాస్క్ మీద 10 అవర్స్ అది హెల్ప్ చేస్తుందంటే ఇంకా మనం రోజు చేసే టాస్క్‌లు ఎంత హెల్ప్ చేస్తది. సో అండ్ అవాయిడ్ మిస్టేక్స్. సో ఎనీ టైపింగ్ మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. మీరెప్పుడైనా ఇంటర్న్‌షిప్ అప్లికేషన్స్ కానీ, దేనికైనా ఈమెయిల్స్ చేద్దాం అనుకుంటే, వాటికి టైపింగ్ మిస్టేక్స్ అస్సలుండవు. సో అదొక బెనిఫిట్. అండ్ సైడ్ ఇన్‌కమ్ చూసుకుంటే ఫ్రీలాన్సర్స్ ₹2,400 పర్ హవర్ ఆర్ మోర్ ఫర్ ఏఐ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్. అండ్ ఇఫ్ ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్ మీరు ఇంకా 50,000 ఆర్ ఈవెన్ లాక్స్‌లో కూడా ఎర్న్ చేయొచ్చనమాట. అండ్ ఎందుకంటే ఇది ఎందుకు స్టాండర్డ్ అయిద్దంటే ఏఐ ఆటోమేషన్ అనేది టాప్ స్కిల్ ఇన్ ఇండియాస్ బూమింగ్ టెక్ అండ్ స్టార్టప్ సీన్స్. సో అలా హెల్ప్ అవుద్దనమాట. అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అసైన్‌మెంట్స్ అండ్ ఫీ రిమైండర్స్. సో ఏఐ ఏజెంట్ ఏం చేస్తది? గూగుల్ క్యాలెండర్ చెక్ చేసుకుంటది. చెక్ చేసుకొని మీకేమైనా డెడ్‌లైన్స్ ఉంటే అది మీకు గుర్తు చేస్తదనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీ ఉన్నా గాని అది గుర్తు చేస్తది. సో దీనివల్ల ఏంటంటే నో మోర్ లేట్ సబ్మిషన్స్ ఆర్ ఫైన్ పేమెంట్స్ అదొకటి. అండ్ ఇంటర్న్‌షిప్ అప్లికేషన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ ఎ పొలైట్ ప్లేస్‌మెంట్ సెల్ ఈమెయిల్ టు హెచ్ఆర్@విప్రో విత్ మై రెజ్యూమ్ అటాచ్డ్ అంటే అదే చేసేస్తదనమాట. మీరేం చేయనవసరం లేదు. లైక్ రీసెంట్‌గా రిలీజ్ అయిన చాట్ జీపీటీ ఏజెంట్ చూస్తే అది అలానే చేస్తదనమాట. సో మీరేదడిగినా ఆన్సర్ మీరేదడిగినా అది చేసి పెట్టిద్దనమాట. దట్స్ హౌ పవర్‌ఫుల్ ఏజెంట్స్ ఆర్. నెక్స్ట్ ఇందాక మనం చూసినట్టు ఏ ఏజెంట్ రన్ అవుద్దనే దానికి ఇక్కడ ఫస్ట్ ట్రిగ్గర్ చేయాలి. తర్వాత ఏ ఏజెంట్స్ వస్తది. తర్వాత మెయిల్ నోడ్ వస్తదనమాట నాకు చెప్పినట్టు. బట్ అది ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. లాస్ట్ వచ్చేసి ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఆహ్, ఫస్ట్ ఏంటంటే ఆటోమేషన్ హ్యాండిల్స్ యువర్ రొటీన్ టాస్క్స్ అండ్ ఏఐ ఏజెంట్స్‌ని యాడ్ చేస్తది. దీనివల్ల థింకింగ్‌ని ఇంకా బాగా డిస్క్రైబ్ చేస్తదనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బిల్డ్ ఇన్ మినిట్స్. మీరు ఫ్రీ ఉన్న టైంలో జస్ట్ వితౌట్ ఎనీ కోడింగ్ దీన్ని ఫ్రీగా బిల్డ్ చేసుకోవచ్చనమాట. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దీన్ని ఎలా బిల్డ్ చేయాలో ఒక చాట్ బోర్డ్‌ని జస్ట్ ఒక సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే జస్ట్ గో టు n18.io అండ్ n18.ioలోకి వెళ్ళి జస్ట్ సైన్ ఇన్ అవ్వండి. ఇఫ్ నాట్ జస్ట్ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. క్లిక్ చేసినప్పుడు మీకు ఒక 14 డేస్ ట్రయల్ చూపిస్తదనమాట. ఆ తర్వాత మీరు పే చేయాలా అంటే, అహా! లేదు. ఎందుకంటే వీటన్ని మనం డెస్క్‌టాప్‌లోనే ఏసుకోవచ్చనమాట. సో, లోకల్‌గా ఏసుకోవచ్చు. అప్పుడులో హోస్ట్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్‌కి. బట్ ఇది అబ్సల్యూట్‌లీ ఫ్రీ. సో, దాని గురించి వరీ అవ్వద్దు. జస్ట్ మీరు నేర్చుకోవడానికి మాత్రమే ఒక 40 డేస్ ఫ్రీ ట్రయల్ తీసుకోండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ మనీ. ఆ తర్వాత వచ్చేసి లాగిన్ అయిన తర్వాత జస్ట్ గో టు n18 ఏం చేస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక వర్క్ ఫ్లో మీద క్లిక్ చేయండనమాట. సో, దాని తర్వాత ఏమైతది సో, మీకు ఒక కొత్త వర్క్ ఫ్లో వస్తదనమాట. ఇప్పుడేం చేయాలి జస్ట్ చార్ట్ ట్రిగ్గర్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ మీరు చేద్దాం అనుకోండి. ఫస్ట్ చార్ట్ ట్రిగ్గర్ ఓపెన్ చేస్తారు. చార్ట్ ట్రిగ్గర్ ఓపెన్ చేసి ఇక్కడేం చేస్తదంటే మేక్ చార్ట్ పబ్లిక్‌లీ అవైలబుల్. ప్రెజెంట్ నాకు చార్ట్ పబ్లిక్‌లీ అవైలబుల్ అవసరం లేదు. సో, ఇలా పెడుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? ఏఐ ఏజెంట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకొక ఏఐ చాట్ మోడల్ కావాలి, టూల్ కావాలి, మెమరీ కావాలి కాబట్టి. జస్ట్ సైడ్‌న ఏఐ ఏజెంట్ అని సెర్చ్ చేస్తే మనకొస్తదనమాట. ఇక్కడ చూస్తే మీకేంటంటే సోర్స్ ఫర్ ప్రాంప్ట్. ప్రాంప్ట్‌కి సోర్స్ ఎలా? మీరిస్తారా? లేకపోతే చాట్‌లోంచి నన్ను తీసుకోమంటారా అనేది. ఫస్ట్ ఏంటంటే చాట్‌లోని తీసుకోమని చెప్తాను ప్రెజెంట్. సో, ఆ చాట్‌లోంచి తీసుకుంటది. రిక్వైర్ స్పెసిఫిక్ అవుట్‌పుట్ ఫార్మాట్ ఆర్ ఎనేబుల్ ఫాల్ బ్యాక్ మోడల్ ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. అట్ ద మూమెంట్ జస్ట్ ఒక సింపుల్ ఆటోమేషన్ బిల్డ్ చేసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి చార్ట్ మోడల్ కావాలి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే చార్ట్ మోడల్స్ చాలా ఉంటాయి అక్కడ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు గూగుల్ జెమినీ చార్ట్ మోడల్ యూజ్ చేద్దాం. ఎందుకంటే అది ఫ్రీ అని. సో, గూగుల్ జెమినీ యూజ్ చేసుకొని 2.5 ఫ్లాష్ పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మెమరీ. మెమరీ వచ్చేసి అట్ ప్రెజెంట్ సింపుల్ మెమరీ యూజ్ చేద్దాం. ఎందుకంటే దీనికి ఏ క్రెడెన్షియల్స్ యూజ్ చేసే పని లేదు. ఒక మెమరీ యూజ్ చేసుకుందాం. ఈ మెమరీ ఏంటిదంటే కనెక్టెడ్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్. సో, ప్రతి చార్ట్ ఇందులో సేవ్ అయి ఉంటదనమాట. తర్వాత వచ్చేసి టూల్. ఈ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం దాకా. ఏ టూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్, ట్విట్టర్, మెయిల్, గూగుల్ క్యాలెండర్ ఎవ్రీథింగ్ ఏదన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే. సో, ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట ఏ ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని టైప్ చేస్తే హాయ్ దేర్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే వచ్చేసింది. మీరు ఏదైనా అడగొచ్చు. ఎందుకంటే ఇది లైక్ రెగ్యులర్ చాట్ జీపీటీ అనమాట. ఎందుకంటే దీనికి మనం ఏ నాలెడ్జ్ ఇవ్వలేదు. మనం ఏం డిఫైన్ చేయలేదు. ఇది ఒక కంపెనీ, ఇది నువ్వు, అది నువ్వు అని డిఫైన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ చూసుకుంటే నా బిఫోర్ వర్క్‌ఫ్లో చూసుకుంటే దీంట్లో ఐ థింక్ ఇదేనా? యాహ్! దీంట్లో ఇన్నోవేటివ్ అసిస్టెంట్ సిస్టమ్ ప్రాంప్ట్. నువ్వు ఒక అసిస్టెంట్‌వి. ఈ కంపెనీకి నువ్వు అసిస్టెంట్‌వి. నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. నువ్విలా చేస్తే అలా చేయాలి. కస్టమర్ అలా ఆన్సర్ అడిగితే నువ్విలా చేయాలని క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాయి కాబట్టి అది వాటి గురించి మాత్రం డిస్కస్ చేస్తది. ఇప్పుడు మనం చేసిన దాంట్లో మనం ఏం నాలెడ్జ్ ఇవ్వలేదు దానికి. అది ఒక రెగ్యులర్ మోడల్ అనమాట. దానిలో ఆల్రెడీ ఏదైతే ట్రైన్ అయిపోయిందో దాని నుంచి ఆన్సర్ ఇస్తదనమాట. ఎవ్రీథింగ్ నీకు చాలా నార్మల్‌గా ఉంటది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పబ్లిక్ అవైలబుల్ టైప్ చేద్దాం. పబ్లిక్ అవైల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పబ్లిక్‌లీ అవైలబుల్ మీద ఆన్ చేసుకుందాం. ఇది ఆన్ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని యూఆర్ఎల్‌ని ఇక్కడ పేస్ట్ చేసి ఓపెన్ చేస్తే పబ్లిక్‌లీ అవైలబుల్ కూడా వస్తది. సో, ఇక్కడ చూడు నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ద వర్క్ ఫ్లో మస్ట్ బి యాక్టివ్. వర్క్ ఫ్లో నేను యాక్టివ్ చేయలేదు. సో, అందుకని నాకు ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు ఏం చేయాలి నేను జస్ట్ ఇక్కడ ఉంది కదా! దీన్ని సేవ్ చేసుకొని ఇక్కడ యాక్టివ్ మీద క్లిక్ చేసి ఇన్‌యాక్టివ్ ఉంది కదా! దాన్ని యాక్టివ్ మీద క్లిక్ చేశాననమాట. అండ్ నౌ నేను రిఫ్రెష్ చేస్తే నాకొచ్చిందనమాట. ఇక్కడ చూసారా? హాయ్ మై నేమ్ ఈస్ నాథన్. హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే? సో, జస్ట్ వాట్ ఈస్ క్రికెట్ టైప్ చేసి మీకు క్రికెట్ గురించి ఒక నాలెడ్జ్ దానికి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ గురించి మనకు ఆన్సర్ ఇస్తదనమాట. లైక్ రెగ్యులర్ చాట్ జీపీటీ. బ్యాక్ ఎండ్‌లో వెనక అది లోడ్ అవుతా ఉంటది. అండ్ యూ కెన్ సీ హియర్. సో, క్రికెట్ అనేది ఒక బ్యాట్ అండ్ బాల్ గేమ్. దీంట్లో 2 టీమ్స్ ప్లే అవుతాయి. దీంట్లో 2 టీమ్స్ ఆడితే క్రికెట్ అనేది ఒక బ్యాట్ అండ్ బాల్ గేమ్. దీంట్లో 2 టీమ్స్ ఆడితే 11 ప్లేయర్స్ ఉంటారు. ఇలా మీకు ఒక రెగ్యులర్ చాట్ జీపీటీ లాగా ఇస్తదనమాట. అండ్ దీన్ని మీరు బిజినెసెస్‌కి హోస్ట్ చేస్తే మీరు చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. జస్ట్ రెగ్యులర్ చాట్ బాట్. మీరు ఇంకా అడ్వాన్స్ చాట్ బాట్ క్రియేట్ చేయొచ్చు. వాయిస్ ఏజెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏఐ ఆటోమేషన్స్ చేసుకోవచ్చు. అండ్ అవన్నీ నేను క్లియర్‌గా బిజినెస్‌కి ఎలా సేల్ చేయొచ్చు, ఏ ఆటోమేషన్స్ చేయాలి, అవన్నీ ఒక లిస్ట్ ఔట్ చేసి పెట్టా. అన్నీ నేను ఎవ్రీ 2 డేస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. ఇఫ్ మీకిది నచ్చిద్ది, మీకిది కావాలి ఫ్యూచర్‌లో అని మీకు అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టూల్స్ గురించి ఈ టూల్స్ ఏవి యాడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.